ఎన్టీఆర్ గారు వారసుడు ఎవడో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయ్యే అర్హత ఎవరికి ఉంది? ఎన్టీఆర్కా, జూనియర్ ఎన్టీఆర్కా, లేకపోతే లోకేష్కా? ఇప్పుడు చూసుకుంటే గిట్ట లోకేష్ గారికి అవకాశం ఉంది. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం కొట్లాడి ప్రజల పక్షాల మాట్లాడే నాయకుడు లోకేష్ గారు. ఇలా పార్టీ అధికారంలోనే అధికారం లేకుండా కూడా ఇలా ప్రజల పక్షాన ప్రజా సమస్యలు నేరుగా తీరుస్తున్నటువంటి లోకేష్ గారు కాబట్టి కంపల్సరీ పార్టీకి వారసుడు, పార్టీ అధ్యక్షుడు కూడా లోకేష్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎన్టీఆర్ గారు చూసుకుంటే గిట్ట వారు సినిమా ఫీల్డ్లో బిజీ అయ్యి ఏ రోజు కూడా ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడలే, ప్రజా సమస్యల కోసం మాట్లాడలేదు. సినిమాకు రియాలిటీ రాజకీయంకు చాలా వేరు. అంత పెద్ద మహానాయకుడు, గొప్ప నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 15 సంవత్సరాలు పట్టింది. వారు కూడా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి కంపల్సరీ క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటేనే మాత్రం ప్రజలు ఓటేశారు తప్ప ఇలా సినిమాలో ఉండి సినిమాలలో షూటింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని అలా ఇలా ఉంటే ఓటేయరు. ఎందుకంటే నేను అడుగుతుంది ఏంటంటే పాపులారిటీ చూసుకుంటే ఇప్పుడు నాయకుడు అవడమే కాదు, వారసుడు ప్రకారం నాయకుడు అయ్యాడు లోకేష్ గారు. చంద్రబాబు గారు కొడుకు కాబట్టి టీడీపీకి అధ్యక్షుడు అవే అవకాశం ఉందంటున్నారు. కానీ ఈ పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? అప్పుడు లోకేష్ గారికి వస్తుందండి. ఎందుకంటే నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటి రాజకీయం. ఎందుకంటే ప్రజలు మనం ఓన్లీ రాగానే ప్రజలు ఆ రోజులలో వెనకటి రోజులలో ఎన్టీ రామారావు గారికి చేసినట్టే అప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది. తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే అనేకమైనటువంటి అరాజకాలు ఉండే, దొరల పానాల్లో బందీలైనటువంటి ప్రజలను బయటికి ఇచ్చడానికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నది వచ్చిన పార్టీ ఒకటే. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి ఎన్టీఆర్ గారు తీసుకొని నిర్ణయాలు తీసుకొని ఆ రోజులలో పార్టీని గెలిపించే తప్ప ఈ రోజులలో అలాంటి నాయకుడు పుట్టలేదు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ రోజులలో మొత్తము ఎలక్షన్ అంటేనే మీకు తెలుసు డబ్బులతో కొడుకున్న పని. డబ్బులు ఎంత ఉన్నా కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుండా, ప్రజల కోసం కొట్లాడుతుండే, ఎన్ని రోజులు ప్రజలలో ఉన్నాడని చెప్పేసి రాజకీయ అనాలిసిస్ చేసేవాళ్ళు. రాజకీయంగా చూసుకుంటే అంటే రాజకీయాలు చేయగల సత్తా ఎవరికి ఉందంటే ఎవరు చెప్తారు? ఎన్టీఆర్కా లేకపోతే లోకేష్కే ఉందని చెప్తా. ఎందుకంటే లోకేష్ గారికి మంచి అనుభవం ఉంది. గతంలో చూసుకుంటే ఎమ్మెల్సీగా చేసారు, మంత్రిగా చేసారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పుడు మనిషి దేవుడు ఒకరికి ఒక టాలెంట్ ఇస్తాడండి. ఇప్పుడు దేవుడు ఒకటేసారి మనం అన్ని నేర్చుకోలేము. ఏదైనా కూడా మానవ జీవితంలో ప్రతి రాజకీయాల్లో కానీ మానవ జీవితంలో కానీ నేర్చుకోవడమే పని. ఇప్పుడు పార్టీని గెలిపించే సత్తా ఉందంటారా లోకేష్ గారికి 100% ఉంది. ఎందుకంటే నేను చూసుకుంటే వచ్చే ఎలక్షన్లో కూటమి గవర్నమెంట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎదురెదురుగా నిలబడితే లోకేష్ గారు పార్టీని గెలిపించగలుగుతారా? 100% గెలిపేయగలుగుతారు. ఎందుకంటే లోకేష్ గారు ఇచ్చినటువంటి కార్యకర్తలకు చూసుకుంటే గిట్ట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇలా కార్యకర్తల సంక్షేమం అనేది ఈ భారతదేశంలో ఏ పార్టీ తీసుకురానప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాం, కార్యకర్తలకు భరోసాగా ఉంటాం, కార్యకర్తలకు ఏమైనా కూడా మేము చూసుకుంటామనే ధ్యేయం లోకేష్ గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనౌన్స్మెంట్ ఒక మీటింగ్ అనౌన్స్ చేశారు. కార్యకర్తల సంక్షేమాన్ని తీసుకొస్తున్నాము, కార్యకర్తల కోసం భరోసాగా ఉన్నామని చెప్పేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారు నోరు ఎన్టీఆర్ గారు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేయాలనుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నారు? లోకేష్ గారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎన్టీఆర్ గారు లీడ్ చేసే అవకాశం ఉంటుందా, లోకేష్ గారు లీడ్ చేసే అవకాశం? అన్నా ఎన్టీఆర్ అంటున్నారు కదా, ఎన్టీఆర్ సినిమాల వరకే పరిమితం తప్ప నిజ జీవితంలో పరిష్కారం కాదు. సినిమాకు రియాలిటీకి చాలా వేరు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలవడానికి ఆయనకి ఎంత కష్టమైందో విషయం మీరు అందరు చూసారు. రాజకీయం, సినిమా ఇండస్ట్రీ వేరు. ఇలా సినిమాలను చూస్తే ఇప్పుడు ఒకటి ప్రజలు ఏం ఆలోచించాలి, ఇలా సినిమా మనిషి ఇంటికి వద్ద గేట్ కాడికి రానిస్తారు, మళ్ళీ కలుస్తారని చెప్పి జయంతోనే ఓట్లు వేస్తారు, ఇంటికి వచ్చి వేరే పెట్టేస్తారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజలు తెలివి వాళ్ళు సినిమాలకు అసలు ఓట్లేరు. ఎందుకంటే వాళ్ళు మనకు తెల్లారైతే కలవాడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కోటేస్తారు తప్ప ఇలా ఇంట్లో ఉండి మనం గేట్ కాడికి రాని నాయకుడు కోటేస్తాం మన ఆలోచన చేస్తారు. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు ఒక్కటే చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి గారికి కోట్లాది మంది అభిమానులు, పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు. కానీ ప్రజలు ఎలక్షన్ వచ్చేసరికి ఓట్లు వేయరు. అభిమానం వేరు, రాజకీయాలకు వచ్చిన తర్వాత వేరు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళకే ఓట్లు ఇస్తారు తప్ప సినిమా వాళ్ళకి ఓట్లు వేయరని చెప్పేసి తెలియజేస్తున్నా. ఒకవేళ కూటమిలో రేపు చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా చేసి ముఖ్యమంత్రి ఎవరిని చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చేయాలంటారా, లోకేష్ గారిని చేయాలంటారా? అంటే ఇప్పుడు చూసుకుంటే గిట్ట మనము ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చూసుకుంటే గిట్ట 21 సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు లేవు. అలాగంటే బీహార్లో 40 సీట్లతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ బీజేపీకి 84 సీట్లు. కానీ ముఖ్యమంత్రి ఎవరో పాపులర్ లీడర్ నితీష్ కుమార్ కాబట్టి నితీష్ కుమార్ని చేశారు. మరి ఆంధ్రాలో పాపులర్ లీడర్ లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు కదా. సెంట్రల్ పార్టీ వేరు, స్టేట్ పార్టీలు వేరు. సెంట్రల్ పార్టీకి మాకు పార్టీల మీద డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, మాకు పొత్తు ఉండాలని చెప్పి దేశం చేస్తారు తప్ప ఇలా ప్రాంతీయ పార్టీలు రెండింటిలో ఒక ముఖ్యమంత్రిని చేయడానికి వీలు కాదు. ఇలా చంద్రబాబు నాయుడు గారికి 1 సైడ్ గా 138 సీట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ
ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నుండి కార్యకర్తలను ముఖ్యమంత్రి చేస్తారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశం లేదు. మోడీ గారు మీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో మోడీ గారు మాట కాదంటలేదు. సో మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు క్లోజు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం నెక్స్ట్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మరి చేసే తీరాలి కదా. ఆ ఎలక్షన్ పరిణామాలు చూసుకొని చేస్తారేమో కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మాత్రం చేర్చడానికి ఆస్కారంలో చేయలేరు. ఎందుకంటే 138 సీట్లు ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీకి ఉన్నాయి, 21 స్థానాలు ఉన్నాయి. అదే విషయంలో మరి ఆయన గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. అట్లాంటి పవన్ కళ్యాణ్ గెలవడానికి కూడా టీడీపీ కూడా కారణమే కదా. అట్లున్నది. ఏదేమైనా ఇద్దరు క్యాండిడేట్ ఒకరికొకరు సహాయం చేస్తేనే ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేసారు. ఎందుకంటే ఏదైనా రాజకీయ కోణంలో ఎట్లుంటుంది అంటే చేయగలిగితే ఇద్దరికి ప్లస్ పాయింట్ అవుతుంది అట్లా అని చెప్పేసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, వీళ్ళు ప్రజల పక్షాన మాట్లాడతారని దేంతో ఇలా ప్రజలు కూడా అక్కడ అవకాశం ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ ఎలక్షన్లు వస్తే ఆ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం కావాలనడం, లోకేష్ గారు నాకు సీఎం కావాలనడం, ఇద్దరి మధ్యలో కొట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% సీఎం అవుతాడు ఆ ఎలక్షన్ లో. అంటే ఇద్దరు కలిసి పోటీ చేయకపోతే జగన్మోహన్ గారు సీఎం అవుతారు. 100% అవుతారు. కలిసి చేస్తే గిట్ట అక్కడ సీట్లు కేటాయింపు బట్టి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఆ ప్రాంతం నుంచి జగన్ గారు 100% సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆలోచించిన ప్రజలు ఏమని, ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అన్ని వాళ్ళు తెలిసిన పర్సన్ వస్తారే గవర్నమెంట్ వచ్చి అప్పుడు ఒక ముఖ్యమంత్రి చేసింది, మళ్ళీ అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా అవకాశాలు ఇస్తే ఇంకా మెరుగుగా డెవలప్ చేస్తారని దేంతో కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు జరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు.